ఇక్కడ రాగానే నాకు ఇంకా ఆ చైర్ చూస్తే ఐ మిస్డ్ డాడ్ మోర్. ఇవాళ చాలా బాధగా ఉంది, లైక్ బికాస్ హీ ఈస్ నాట్ దేర్. ఆ ఫేస్లో ఎంత హ్యాపీనెస్ ఉండేది అనేది ఐ రియలీ మిస్ దట్ థింగ్. ఏదైనా సరికి ఇట్స్ ఆల్ గాడ్స్ విల్. చాలా చాలా టైం నుంచి అనుకుంటాను నేను ఇలా టెస్ట్ మనీ షేర్ చేయాలని, నా ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా పాస్ అయింది ఎవ్రీథింగ్. సో అదంతా ఇవాళ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ వోంట్ టేక్ మోర్ టైం, కొంచెం టైంలో చెప్పేస్తాను. November 8th లాస్ట్ ఇయర్ November 8th నేను హన్నాస్ ప్రేయర్ గురించి ఒక మెసేజ్ షేర్ చేశాను. ఆ మెసేజ్ ద్వారా దేవుడు నాతో చాలా మాట్లాడారు. ఆ మెసేజ్ అప్పుడు మనకందరికీ తెలుసు హన్నా ప్రాబ్లం ఏంటి, హన్నా ఎందుకు ప్రేయర్ చేసింది, తనకి ప్రెగ్నెన్సీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు కన్సీవ్ అండ్ ఆల్. నాకు అట్లాంటిది ప్రాబ్లం ఏం రాలేదు, బట్ త్రూ దాట్ ప్రేయర్, త్రూ దాట్ మెసేజ్ నాతో దేవుడు హీ స్పోక్ టు మీ, హీ థాట్ మీ మెనీ థింగ్స్. నేను ఆ సర్మన్ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. సో November 8th సండే ఆ మెసేజ్ షేర్ చేసేక ముందు సాటర్డే నైట్ November 7th మేము శ్రీలంకలోనే ఉన్నాం. అప్పుడు ఆ రోజు నైట్ నాకు చాలా సివియర్ స్టమక్ పెయిన్ వచ్చింది. కొన్ని డేస్ నుంచి యాక్చువల్లీ వస్తూనే ఉంది. 15 or 20 days బిఫోర్ నేను డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను. కానీ డాక్టర్ ఏం చెప్పారంటే 1 month వెయిట్ చేయాలి, మేబీ యు ఆర్ ప్రెగ్నెంట్, అప్పుడప్పుడు ఫస్ట్ సెకండ్ మంత్లో ఇలా ప్రాబ్లం వచ్చింది, దే విల్ బీ స్టమక్ పెయిన్. కానీ ఏదైనా సరే టు కన్ఫర్మ్ ఎనీథింగ్, ఏమైనా కన్ఫర్మ్ చేయాలంటే 1 month వెయిట్ చేయాలి. సో ఇంకా 1 month అవ్వలేదని ఐ వాజ్ వెయిటింగ్. November 7th నైట్ బాగా సివియర్గా వచ్చింది స్టమక్ పెయిన్. అట్లా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు వీవర్ లిటిల్ స్కేర్డ్, ఏం జరుగుతుంది యాక్చువల్లీ ఏమవుతుంది అర్థం అవ్వట్లేదు. ఆ రోజు నైట్ ఎనోష్ గారు నా స్టమక్ మీద హ్యాండ్ పెట్టి హీ రియలీ ప్రేడ్. మేము ఇద్దరం వీ నెల్ట్ ఆన్ అవర్ నీస్ అండ్ వీ ప్రేడ్. ఏదైనా సరే వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్లాన్ షుడ్ హ్యాపెన్. మేము ఇప్పుడు పడిన బాధ ఇట్ షుడ్ టర్న్ ఇన్ టు జాయ్ అని. జాన్ మన బైబిల్లో చూసినట్టయితే John 16:16లో 20th verse ఉంటుంది. యూ విల్ గ్రీవ్ బట్ యువర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇన్ టు జాయ్. సో మేము ఇప్పుడు పడిన బాధ దిస్ షుడెంట్ ఇది ఏమీ రాంగ్ అవ్వకూడదు, దిస్ షుడ్ టర్న్ ఇన్ టు అ జాయ్. మీరు ఏదైతే మా కోసం అనుకున్నారనేది మేము ఇద్దరం అట్లా ప్రేయర్ చేసాం. అండ్ మేము ప్రేయర్ చేసిన రీతిగానే వాట్ గాడ్ హ్యాడ్ ప్రామిస్డ్ అస్. ఆ రోజు నైట్ నాకు ఇలా విజన్ వచ్చింది. గాడ్ ప్రామిస్డ్ మీ విత్ దిస్ ప్రామిస్. John 16:20 యూ విల్ గ్రీవ్ బట్ యువర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇన్ టు జాయ్. ఇదే వాక్యం డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నాకు వచ్చింది. వెన్ ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ డాడ్, నేను డాడీ కోసం ప్రే చేసినప్పుడు కూడా ఇదే వాక్యం వచ్చింది, యూ విల్ గ్రీవ్ బట్ యువర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇన్ టు జాయ్. చెప్పాలంటే అప్పుడు డాడీది ఇలా అయినప్పుడు నాకు ఈ ప్రామిస్ నా లైఫ్లో నిజంగానే ఫుల్ఫిల్ అయ్యిందా అనేది అనిపించింది. బికాస్ డాడీ ఇంటికి వస్తేనేగా గ్రీఫ్ జాయ్లో టర్న్ అయ్యేది, కానీ డాడీ ఇంటికి రాలా, మరి ఎందుకు నాకు ఇట్లా ప్రామిస్ వచ్చింది అనేది కూడా అనిపించింది. బట్ ఇప్పుడు ఇవాళ నేను చూస్తే అప్పుడు మేము బాధపడ్డాం, కానీ ఇవాళ ఎవ్రీ ఫీల్డ్లో ఏదైనా సరే ఎనీ ఫీల్డ్లో చూస్తే మాకు డాడీ ఇట్లా జరిగిన తర్వాత మేము ఏ ఫీల్డ్లో అయినా వీ ఓన్లీ హ్యాడ్ సక్సెస్. మా ఫ్యామిలీలో ఇంకా ఒక మెంబర్ యాడ్ అయ్యారు, మినిస్ట్రీ వైజ్, స్పిరిచువలీ ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. సో రియల్లీ దేవుడు ఏ ప్రామిస్ అయితే ఇచ్చారు, యువర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇట్ ఇన్ టు జాయ్, అది నిజంగానే మా లైఫ్లో జరిగింది. నాకు హన్నా గురించి మెసేజ్ చెప్పినప్పుడు నేను ఒక 3 or 4 points నేర్చుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హన్నా న్యూ వే టు టేక్ అ ప్రాబ్లమ్స్. హన్నాకు బాగా తెలుసు అప్పుడు వే టు టేక్ అ ప్రాబ్లమ్స్ మనం ఎవరి దగ్గరికి తీసుకెళ్లాలనేది తనకి బాగా తెలుసు. స్ట్రైట్ టు గాడ్, తను స్ట్రేట్ టు గాడ్ దగ్గరికి వెళ్ళింది, మనుషులకు చెప్పకుండా బాధపడకుండా స్ట్రేట్ టు గాడ్ దగ్గరికి వెళ్ళింది. షీ వెంట్ టు గాడ్. మేము కూడా అదే చేసాం. అంత పెయిన్ వచ్చినప్పుడు ఐ రియలీ హ్యాడ్ సివియర్ పెయిన్. అట్లా పెయిన్ వచ్చినప్పుడు మేము ఫస్ట్ థింగ్ వాట్ వి డిడ్ ఇస్ వి ప్రేడ్. వాట్ ఎవర్ ఈజ్ యువర్ విల్, మేము చిత్తం ఏదైతే ఉంది దట్ షుడ్ బి డన్. మేము చేసిన పాపల వల్ల మేము ఇఫ్ ఇట్ ఆల్ ఐఎమ్ ప్రెగ్నెంట్, నేను ప్రెగ్నెంట్ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే మేము ఏమైనా పాపం చేసామంటే దట్ షుడెంట్ ఎఫెక్ట్ అవర్ చైల్డ్ అనేది మేము ప్రేయర్ చేసాం. మేము అట్లాగే జరిగింది సేమ్ యాజ్ హీ ప్రామిస్డ్. దేవుడు ఏదైతే ప్రామిస్ నాకు ఇచ్చారో November 8th నేను మెసేజ్ షేర్ చేశాను. November 15th నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ కన్ఫర్మ్ మై ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా హాస్పిటల్లోనే నేను ఎనోష్ గారు ఇద్దరం వెళ్ళాం. కానీ ఎందుకో we were not that happy. ఎందుకంటే జూలైలోనే డాడీది అయింది, ఇంకా 6 months కూడా అవ్వలేదు. వీ వర్ నాట్ వెరీ హ్యాపీ. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీ డిడెంట్ ఫీల్ ఆ గుడ్ న్యూస్ వచ్చినప్పుడు ఏ హ్యాపీనెస్ అయితే ఉంటుంది అది యాక్చువల్లీ రాలేదు. ఆ బాధ ఇంకా మాలో ఉంది. డాడీ ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేవారు, డాడీ ఉంటే హౌ హీ వుడ్ హ్యావ్ రిసీవ్ దిస్ గుడ్ న్యూస్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారు అనేది అన్నీ వీ మిస్డ్ ఎవ్రీథింగ్ వాట్ హీ వుడ్ డూ. అవన్నీ ఆ ఫేస్లో గ్లో ఎలా ఉండేది అనేది వీ రియలీ మిస్ దట్ థింగ్. అవన్నీ అలా మిస్ అయినప్పుడు ఏంటంటే నాకు లోవర్ అబ్డామిన్లో చాలా పెయిన్ వస్తుంది. అప్పుడు అలా పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ ఏమన్నారంటే నీకు ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం వీక్గా ఉంది. అప్పుడు కూడా అన్నారు నీకు ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా వీక్గా ఉంది, చిన్న పెయిన్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇంకా నీకు డెలివరీ ఎలా అయ్యిద్ది, నార్మల్ డెలివరీలో చాలా పెయిన్ అయ్యిద్ది, నువ్వు చాలా బాగా తినాలి అప్పుడే నీకు నార్మల్ డెలివరీ అయ్యిద్ది, లేకపోతే చాలా కష్టం అయ్యిద్ది. ఇప్పుడు కూడా ఒక 1 month or 2 months ఫస్ట్ స్కాన్ అయ్యేదాకా ఫుల్ బెడ్ రెస్ట్ తీసుకో, అప్పుడు లేకపోతే కొంచెం ఇటు అయితే స్టెప్స్ ఎక్కినా కొంచెం నడిచినా ఏమైనా వర్క్ చేసినా దేర్ ఆర్ ఛాన్సెస్ ఫర్ మిస్క్యారేజ్, ఎందుకంటే నీకు కొంచెం లోవర్ అబ్డామిన్లో పెయిన్ ఉందని అలా
మళ్ళీ నాకు హార్మోనల్ ఇంజెక్షన్స్ కూడా ఇచ్చారు 2 months ఫస్ట్ స్కాన్ అయ్యేదాకా. సో ఏమన్నారంటే జస్ట్ ఇంజెక్షన్స్ కోసం హాస్పిటల్ రావడం, దానికన్నా జస్ట్ స్టే ఆన్ బెడ్ ఓన్లీ టిల్ ఫస్ట్ స్కాన్లో మనకి తెలిసిపోయింది ఎలా ఉంది బేబీ, వాట్ ఈస్ ద కండిషన్ అని. సో ఫస్ట్ స్కాన్ దాకా ఐ టుక్ కంప్లీట్ బెడ్ రెస్ట్. నేను ఏమీ ఎక్కడికి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. సో ఆ బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు నేను ఐ ఆస్క్డ్ గాడ్ ఓన్లీ వన్ థింగ్, నాకు మంచి హెల్త్ ఇవ్వండి గాడ్, ఐ జస్ట్ నీడ్ గుడ్ హెల్త్. ఎందుకంటే నేను ఉన్న ఫ్యామిలీ ఒక మినిస్ట్రీలో ఉంది. సో నా కోసం పద్దాకా ఇంట్లో ఉండలేరు, మమ్మీ కానీ ఇనోష్ గారు కానీ నా కోసం ఇంట్లో ఉండి దే కెనాట్ స్టే అట్ హోమ్. సో నా వర్క్ నేను చేసేటట్టుగా నాకు హెల్త్ ఇవ్వండి అనేది ఆల్ ద వైల్ నేను ఎంతవరకు అయితే ఫస్ట్ స్కాన్ దాకా బెడ్ రెస్ట్లో ఉన్నాను, ఐ ప్రేడ్ ఫర్ దిస్ థింగ్. నాకు జస్ట్ మంచి హెల్త్ ఇచ్చి నా ప్రెగ్నెన్సీ కొంచెం స్మూత్గా వెళ్తే నేను నా వర్క్ నేను చేసేటట్టుగా బెడ్ రెస్ట్ ఇన్ 9 months నాకు బెడ్ రెస్ట్లో ఉండడం ఇష్టం లేదు. బికాస్ ఐ ఆల్సో వాంట్ టు గో టు చర్చ్. నేను చర్చ్కి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇట్ ఈస్ ఆల్ యువర్ విల్, ఇట్ ఈస్ ఆల్ ఆన్ యూ అనేది బాగా ప్రేయర్ చేశాను. అండ్ ఎగ్జాక్ట్లీ నేను ఎలా అయితే ప్రేయర్ చేశానో అట్లాగే జరిగింది. ఫస్ట్ స్కాన్లో ఎవ్రీథింగ్ కేమ్ గుడ్. డాక్టర్ అన్నారు నీ ఫీటస్ చాలా హెల్తీగా ఉంది, పెయిన్ వచ్చింది కానీ ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు, కంప్లీట్లీ ఆల్ రైట్, నువ్వు నీ వర్క్స్ అన్నీ చేయొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, జస్ట్ ఒక 4 months ట్రావెలింగ్ చేయొద్దని అన్నారు. సో వాట్ గాడ్ ప్రామిస్డ్ మీ. సెకండ్ థింగ్ నేను హన్నాస్ ప్రేయర్లో ఏం నేర్చుకున్నానంటే షీ బిలీవ్ గాడ్ వుడ్ డూ వాట్ హీ సెడ్ హీ విల్ డూ. దేవుడు మనకి ఏదైతే చేస్తాను అంటారో అది 100% చేస్తారు. అది కొంచెం టైం పట్టొచ్చు, ఇట్ మైట్ టేక్ టైం, బట్ అది 100% జరిగిద్ది అనేది మనం నమ్మాలి. వీ షుడ్ బిలీవ్ ఆర్ ప్రేయర్స్. మనం చేసిన ప్రేయర్ మీద మనకే ఫేత్ ఉండాలి. ఇన్ దాట్ వే గాడ్ రియలీ వర్క్స్ ఇన్ అవర్ లైఫ్. సో అదంతా జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ గుడ్. నా హెల్త్ కూడా చాలా మంచిగా అవడం స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ డూయింగ్ మై ఓన్ వర్క్స్. నాకు ఇష్టమైన థింగ్స్ కుక్ చేయడం కానీ, కుక్ చేసి తినడం కానీ, ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మై సెల్ఫ్. నేను 9 months పద్దాకా టేకింగ్ బెడ్ రెస్ట్ అవన్నీ చేయలేదు. ఐ డిడ్ మై వర్క్. నేను చాలా వరకు టిల్ యాజ్ లాంగ్ యాజ్ ఐ క్యాన్, సెకండ్ వేవ్ వచ్చే వరకు ఐ వెంట్ టు చర్చ్. సో అవన్నీ చేశాను. థర్డ్ మంత్ స్టార్ట్ అయినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. లైక్ నాకు బాగా వామిటింగ్స్ అయ్యేవి, ఏ స్మెల్ నచ్చేది కాదు. లైక్ ఎనీబడి హూ ఇస్ నా పక్కన ఎవరైనా ఉంటే కూడా నాకు స్మెల్ వచ్చేది, రైస్ స్మెల్, ఎనీథింగ్ వుడ్ బీ స్మెల్. నాకేమి తినాలని కూడా అనిపించేది కాదు. సో నేను కన్సీవ్ అయినప్పుడు ఏ వెయిట్ అయితే ఉన్నానో 3rd month వచ్చేసరికి నేను 4 kgs లూజ్ అయిపోయాను. అప్పుడు డాక్టర్ అన్నారు నథింగ్ టు వరీ, నీకు వామిటింగ్స్ ఉన్నాయి కదా, సో అట్లా జరిగిద్ది. సో ఆ వామిటింగ్స్ ఉన్న ఫేజ్లో కూడా చాలా వీక్ అయిపోయాను యాక్చువల్లీ అప్పుడు. బికాజ్ అందరు అప్పుడు అంటున్నారు ఇప్పుడే తినాలి, ఇప్పుడు తింటేనే నీకు బాగా బేబీకి తర్వాత బేబీకి పట్టింది, ఇప్పుడు నీకు పట్టిద్ది అని అందరు అన్నారు. కానీ నాకు ఏది ఆల్ ద 9 months నేను 9 months నేను ప్రాపర్గా ఏమీ తినలే, ఎందుకంటే నాకు ఏది తినాలనిపించేది కాదు. 9th month డెలివరీ వచ్చిన రోజు కూడా నాకు వామిటింగ్ అయింది. సో అట్లా వామిటింగ్స్ అయినప్పటికీ కూడా నేను పెద్దగా పడుకోవడం నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ యాక్టివ్. సో ఎంత వీక్ అయినా సరే ఐ రియలీ I depended on God. God నాకు గుడ్ హెల్త్ ఇచ్చి I didn't give up on anything. అప్పుడు సెకండ్ వేవ్ వచ్చినప్పుడు there were Zoom meetings and all. మన చర్చ్లో అప్పుడప్పుడు నేను 2 or 3 times sermon preach చేశాను. సో I just depended on God. 2-3 times Zoom meeting అప్పుడు జస్ట్ బిఫోర్ Zoom meeting కూడా నాకు వామిటింగ్ అయింది, కానీ I didn't give up on the Lord. He gave me the strength. ఇక్కడ నుంచినప్పుడు నాతో పాటు నాకు 2-3 ఫ్రెండ్స్ they were pregnant. అప్పుడు వాళ్ళకి మెసేజ్ పెట్టారు, నువ్వు ఎలా నుంచుంటున్నావు, లైక్ 30 to 40 minutes, చాలా డిఫికల్ట్ కదా. 6th month వచ్చిన తర్వాత I said God gives me all the strength. My strength comes from the Lord. He has given me all the strength to whatever I want to do or I did in my pregnancy. నాకు దేవుడు నుంచి స్ట్రెంగ్త్ వచ్చింది. The Holy Spirit gave me the strength to whatever I want to do. ఇంకా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎగ్జాక్ట్లీ 8th monthలో ఉన్నాను. అప్పుడు ఏం జరిగిందంటే మన చర్చ్లో చాలామందికి బాగాలేదు. అప్పుడు చాలామంది సివియర్ అయ్యారు, దావిద్ అంకల్ అట్లా మావయ్య. సో దెర్ వర్ సో మెనీ పీపుల్. అట్లా దెర్ వర్ ఫ్యూ పీపుల్ హూమ్ వి లాస్ట్ ఆల్సో. సో అట్లా మన ఇంట్లో నేనేమో ప్రెగ్నెంట్, మమ్మీ ఇనోష్ ఏమో 100% వెళ్ళాల్సిందే, బికాస్ దే కెనాట్ స్టే వితౌట్ గోయింగ్. సో అవన్నీ అట్లా జరిగినప్పుడు మన చర్చ్లో డెత్ అయినప్పటికీ కూడా దే హ్యాడ్ టు గో టు ద గ్రేవ్, దే హ్యాడ్ టు డూ ఆల్ దిస్ బరియల్ థింగ్ అండ్ ఆల్సో. అట్లా అప్పుడప్పుడు టెన్షన్ వచ్చేది, ఏమైనా అయితే ఏమైంది. అందరూ అంటున్నారు సెకండ్ వేవ్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి బాగా ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ అయితే ఇంకా మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు ఉండట్లేదు. అట్లా అయ్యో నేను చూడకూడదు అనుకున్నా సరే నాకు యూట్యూబ్లో అవే వీడియోస్ కనపడేవి, లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్ షీ ఎక్స్పైర్డ్ బికాస్ ఆఫ్ కోవిడ్ అన్నట్టు అట్లా. సో ఒక మినిస్ట్రీలో ఉండి, ఒక పాస్టర్స్ ఫ్యామిలీలో ఉండి దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ మనకి భయపడుతూ ఉంటాయి అవి. అప్పుడు కూడా వాళ్ళిద్దరు అట్లా బయటకు వెళ్ళినప్పుడు చాలా భయం వేసేది. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లైక్ ఇఫ్ దే గెట్ దట్ వైరస్ అండ్ ఇట్ కమ్స్ టు మీ ఆర్ సంథింగ్ ఏం జరిగింది. కానీ ఐ డిపెండెడ్ ఆన్ ద లార్డ్. హీ సేవ్డ్ మీ. నన్ను 9 months ఎట్లా కాపాడారంటే నథింగ్ హ్యాపెన్ టు మీ. వాళ్ళు అన్నీ చేశారు. దే వెంట్ టు ద పీపుల్ హూ వర్ నాట్ ఫీలింగ్ వెల్. ఎవరైనా డెత్ అయినప్పటికీ కూడా దే వెంట్ టు ద బరియల్ థింగ్స్. సో అన్నీ చేశారు. 1 or 2 బాడీస్ని టచ్ కూడా చేశారు. కానీ గాడ్ రియలీ ప్రొటెక్టెడ్ అస్. వాళ్ళకి కూడా ఏం అవ్వలేదు, నాకు కూడా ఏం అవ్వలేదు. హీ రియలీ ఎలా అయితే నాకు ప్రామిస్ చేశారు,
ఐ ఆస్ గాడ్ ఫర్ వన్ థింగ్, గాడ్స్ గ్రేస్. నాకు మీ గ్రేస్ కావాలి, మీ కృప నాకు కావాలి. జర్నీ అంతా ఐ వాంట్ యువర్ గ్రేస్, అండ్ ఇన్ ద సేమ్ వే హీ గేవ్ మీ హిస్ గ్రేస్. నాకు ఎలా గాడ్స్ గ్రేస్ నాతో ఎలా ఉందంటే, అప్పుడు హౌ హీ ప్రొటెక్టెడ్ మీ ఈస్ 9th మంత్లో. 9th మంత్ 10 days అయిపోయినాయి. వీ వెంట్ ఫర్ షూట్. మేము ప్రెగ్నెన్సీ షూట్ అప్పుడు లైక్ 8th మంత్ ఎండింగ్లోనే మేము ప్లాన్ చేసాం యాక్చువల్లీ. సో అది కొంచెం లేట్గా ప్లాన్ చేసినందుకు వీ వెంట్ ఇన్ ద 9th మంత్ ఫర్ షూట్. 9th మంత్లో అందరూ అన్నారు ఈ టైంలో అసలు వెళ్ళకూడదు, అసలు వెళ్తే చాలా రిస్కీ, అక్కడ పెయిన్స్ వస్తే ఏం చేస్తారు, ఏం జరిగింది ఇది అది అని. బట్ we three of us, నేను వినోష్ గారు, మమ్మీ, we depended on the Lord. We knew that nothing is going to happen to us. టెన్షన్ అన్నీ తీసుకెళ్ళాం. ఇఫ్ ఇట్ ఆల్ పెయిన్స్ వస్తే ఏమేమి కావాలి అన్నీ తీసుకెళ్ళాం, కానీ హీ ప్రొటెక్టెడ్ మీ ఈవెన్ దెన్. నాకు ఏమీ జరగలేదు బై గాడ్స్ గ్రేస్. మేము 2 days ఉన్నాం సాంగ్ షూట్ అంతా. ఆ ఫస్ట్ పార్ట్లో ఎక్కువ నేనే ఉన్నాను. సో ఐ హ్యావ్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. మేము ఇటు అటు వెళ్ళాలి బీచ్ దగ్గరికి. సో వీ వెంట్ ఎవ్రీవేర్. గాడ్ నాకు అప్పుడు కూడా ఎంత స్ట్రెంత్ ఇచ్చారు. ఈ గేమ్ మీద స్ట్రెంత్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్. 9th మంత్లో యాక్చువల్లీ నుంచోవడం కూడా చాలా కష్టం, కానీ ఈ గేమ్ మీద స్ట్రెంత్ టు డూ టు కంప్లీట్ ద సాంగ్ షూట్ వెరీ వెరీ నైస్లీ. అదంతా మంచిగా జరిగింది. వీ కేమ్ బ్యాక్ హోమ్. వచ్చిన 15 days తర్వాత నాకు డెలివరీ వచ్చింది. అండ్ హౌ హీ ప్రొటెక్టెడ్ మీ ఇస్ July 31st బేబీ బార్న్ అయితే July 30th కూడా డిన్నర్కి నేను నాకు ఇష్టమైన కర్రీ నేను చేసి ఐ ప్రిపేర్ మై ఓన్ డిష్ అండ్ ఐ మేడ్. ఎందుకంటే నాకు నార్త్ ఇండియన్ ఇష్టం. నాకు ప్రెగ్నెన్సీ అంతా సౌత్ ఇండియన్ ఇష్టం ఉండేది కాదు. ఐ జస్ట్ లైక్ నార్త్ ఇండియన్ ఫుడ్. నార్త్ ఇండియన్ ఫుడ్ ఏమో మమ్మీకి ఎంతగా రాదు. సో సమ్టైమ్స్ నాకు తినాలనిపిస్తే నేనే చేయాలి, బికాస్ కోవిడ్ అంతా బయట ఉంది, బయట ఫుడ్ తినలేము. సో 9th month లాస్ట్ డే కూడా ఐ ప్రిపేర్డ్ మై డిన్నర్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వి వెంట్ టు ద డాక్టర్. సో గాడ్స్ గ్రేస్, హీ గేవ్ మీ హిస్ గ్రేస్. దేవుని కృప నాతో ఎంతగా ఉంచారంటే he really was with me. So ఈసారి when we decided the name, బేబీకి ఏం నేమ్ పెట్టాలన్నప్పుడు when we were thinking on the name, మేము ఒకటే అనుకున్నాం, బికాస్ హిస్ గ్రేస్ వాస్ విత్ అస్. దేవుని కృప మనతో ఉంది కాబట్టి సంథింగ్ రిలేటెడ్ టు దాట్, ఆ కృపని రిలేటెడ్గానే నేమ్ పెట్టాలి. సో వీ కెప్ట్ ద నేమ్ ఇన్ ద సేమ్ వే. ఎలా అయితే హన్నా కూడా శామ్యుయల్, వెన్ షీ నేమ్ శామ్యుయల్, 1 Samuel 18th chapter 20th verse, అప్పుడు దాంట్లో ఏముంటుందంటే హన్నా శామ్యుయల్ని శామ్యుయల్ అని పేరు ఎందుకు పెట్టిందంటే, ఐ ఆస్క్ గాడ్ ఫర్ గాడ్స్ గ్రేస్ టు బీ విత్ మీ అండ్ హీ వాజ్ విత్ మీ. సో ఎలా అయితే హీ వాజ్ విత్ హన్నా, గాడ్ వాజ్ విత్ మీ ఇన్ ద సేమ్ వే. అండ్ అందుకే ఇప్పుడు మేము పెట్టబోయే నేమ్ కూడా గాడ్స్ గ్రేస్. ఇట్ ఈస్ ద మీనింగ్ ఫర్ ద మీనింగ్ ఆఫ్ ద నేమ్ ఫర్ ఆ బేబీ డిపెండ్స్ ఆన్ గాడ్స్ గ్రేస్. ఇదంతా ప్రెగ్నెన్సీ జర్నీ ఇట్ వాజ్ లైక్ అ కేక్ వాక్. చాలా స్లోగా, సాఫ్ట్గా, స్మూత్గా జరిగింది. ఐ హ్యాడ్ ఎవ్రీథింగ్. నా పక్కన అందరూ ఉన్నారు టు కేర్ అబౌట్ మీ. ఒక స్పెషల్ పర్సన్ని నేను ఐ వాంట్ టు థ్యాంక్ దట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఆ స్పెషల్ పర్సన్ ఎవరో కాదు, నా హస్బెండ్ వినోష్ గారు. హీ టుక్ కేర్ ఆఫ్ మీ 9 months. నన్ను ఎంత మంచిగా చూసారంటే, నార్మల్గా కూడా చాలా కేరింగ్గా ఉంటారు. ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఎక్కువ రాదు, బట్ కేర్ మాత్రం 100% కన్నా పైనే ఉంటుంది. సో నేను ప్రెగ్నెన్సీ జర్నీలో కూడా హీ వాజ్ విత్ మీ ఎవ్రీ ఫేజ్. చిన్న అపాయింట్మెంట్స్, డాక్టర్స్ అపాయింట్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ హీ టుక్ కేర్ ఆఫ్ మీ. నాకు లెగ్స్ పెయిన్ వచ్చినప్పుడు హీ యూస్ టు ఈవెన్ బ్రెస్ట్ పెయిన్ వస్తుంది, ఐ విల్ బీ దేర్ ఫర్ యూ అనేది హీ రియలీ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెరీ నైస్లీ. నాకు ఒక మంచి హస్బెండ్ కావాలి, ఒక స్పిరిచువల్ హస్బెండ్ కావాలని ఐ ప్రేడ్ ఫర్ 2 years. నేను 2 years, 6 months కాదు, 3 months కాదు, 9 months కాదు, 1 year కాదు, నేను ఎగ్జాక్ట్లీ 2 years ప్రేయర్ చేశాను. ఐ యూస్ టు ప్రే అ లాట్ అండ్ ఫాస్ట్ అ లాట్. ఐ నీడ్ అ హస్బెండ్ హూ ఈస్ వెరీ స్పిరిచువల్, అండర్స్టాండింగ్ అండ్ కేరింగ్ హస్బెండ్. నేను ఎలా అయితే ప్రేయర్ చేశాను, నాకు 2 years ఆన్సర్ రాలేదు, కానీ 2 years తర్వాత హీ గేవ్ మీ అ పర్సన్, అ వండర్ఫుల్ పర్సన్. నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఎవ్రీ టైమ్ ఐ సీ హిమ్, నా కోసం ఏమైనా చేసినప్పుడు ఐ యూస్ టు సీ హిమ్ అండ్ ఐ యూస్ టు థ్యాంక్ ద లార్డ్ అండ్ ఐ వాస్ వెరీ గ్రేట్ఫుల్. ఎంత గ్రేట్ఫుల్గా అనిపించింది అంటే, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ హస్బెండ్. ఆ 2 years నేను కొంచెం కష్టపడ్డాను. దేర్ వర్ టైమ్స్ వెన్ ఏదో ఒకటి జరిగేది, లైక్ నువ్వు ఎందుకు బిలీవ్ చేస్తున్నావు ఇది అది, కానీ 2 years తర్వాత హీ గేవ్ మీ వాట్ ఐ డిజైర్డ్ ఫర్. ఎలా అయితే హన్నా దేవుడి టైమింగ్ని, షీ డిపెండెంట్ ఆన్ గాడ్స్ టైమింగ్, అలాగే నేను కూడా నా లైఫ్లో నా హస్బెండ్ ఎలాంటి హస్బెండ్ కావాలని 2 years వెయిట్ చేశాను. సో వాట్ గాడ్ ప్రామిస్ మీ త్రూ హన్నా సర్మన్ ఇస్, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ హిస్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ సిచ్యువేషన్లో అయినా దేవుని టైమింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మనం జస్ట్ వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్న కొంతమంది అనుకోవచ్చు, లైక్ ఇంకా నాకు మ్యారేజ్ అవ్వట్లేదు ఆర్ ఎనీథింగ్, మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా మీరు అనుకోవచ్చు ఎంత టైం పట్టింది, బట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద లార్డ్. మీరు చేసిన ప్రేయర్లో మీద మీకే నమ్మకం ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే అడుగుతున్నారో మీకు 100% దేవుడు హీ విల్ గ్రాంట్ యూ దట్ థింగ్. సో ప్రెగ్నెన్సీ జర్నీ అంతా చాలా బాగా జరిగింది. ఎవ్రీథింగ్ వెంట్ గుడ్, దేర్ వర్ నో కాంప్లికేషన్స్. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా నన్ను సీరియస్గా చూసేది కాదు, బికాస్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్. అప్పుడప్పుడు బికాస్ వామిటింగ్స్ అవుతున్నాయని నాకు వెయిట్ గెయిన్ అవ్వాల. జర్నీ అంతాలో నాకు ఓన్లీ 4 kgs ఇంక్రీజ్ అయింది. నార్మల్లీ అందరికీ 8 kgs, 10 kgs, కొంతమందికి 20 kgs కూడా ఇంక్రీజ్ అయ్యేది, కానీ నాకు వెయిట్ గెయిన్ అవ్వలేదు. బికాస్ ద ఓన్లీ రీజన్ వాజ్ వామిటింగ్. నాకు ఏది తినాలనిపించేది కాదు. సో బట్ స్టిల్ ఈ గ్రాంటెడ్ మీ అ హెల్దీ చైల్డ్, ఏ ప్రాబ్లం లేకుండా ఈజీగా ఈ గ్రాంటెడ్ మీ. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ July 30th మార్నింగ్ 9 o'clock నాకు వాటర్ బ్రేక్ అయింది. 9 o'clock వాటర్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ఐ గాట్ స్కేర్డ్. ఏం జరుగుతుంది, నాకేం అర్థం అవ్వట్లేదు అని. వెన్ ఐ వాజ్ థింకింగ్ లైక్ దాట్,
we called Dorothy and she said that immediately మీరు హాస్పిటల్కి వచ్చేసేయండి బికాజ్ వాటర్ బ్రేక్ అయితే ఎంతసేపు పట్టింది ఎప్పుడు అయింది అనేది ఎవరికి తెలియదు. సో ఇమీడియట్గా మేము 9 o'clockకి వి ఆల్ వెంట్ టు ద హాస్పిటల్. కానీ 9 o'clock వెళ్తే till 4 దాకా నాకు ఏ పెయిన్స్ రాలేదు. డాక్టర్ అన్నారు నీకు మేబీ రేపు అయ్యింది డెలివరీ, ఇవాళ అయ్యే ఛాన్సెస్ లేదు, ఇవాళ వెయిట్ చేద్దాం, రేపు నీకు న్యాచురల్ పెయిన్స్ రాకపోతే వీళ్ళు ఇంజెక్ట్ యూ ఫర్ న్యాచురల్ పెయిన్స్, ఆ ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత పెయిన్స్ వచ్చిన తర్వాత మేబీ విల్ గెట్ డెలివర్డ్ అని. బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో న్యాచురల్ పెయిన్స్ చాలా తక్కువ మందికి వస్తాయి. అవి ఇంజెక్ట్ చేస్తేనే అట్లీస్ట్ ఇంట్లో వచ్చిన హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక ఇంజెక్షన్ అనేది తీసుకుంటారు ఫర్ న్యాచురల్ పెయిన్స్. నాకు బై గాడ్స్ గ్రేస్ నాకు దాట్ ఆల్సో వాస్ నాట్ నీడెడ్. నాకు న్యాచురల్గానే 4 o'clock పెయిన్ స్టార్ట్ అయినాయి. ఎవ్రీ 1 hourకి వస్తున్నాయి. అప్పుడు 6:30, 7 దాకా ఎవ్రీ 15 minutesకి, ఎవ్రీ 20 minutesకి, ఇంకా 7:30 ఎవ్రీ 2 minutesకి, 1 minutesకి రావడం స్టార్ట్ అయినాయి. అప్పుడు బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చింది. బాగా ఎక్కువ వచ్చేసరికి 7:30కి దే టుక్ మీ ఇంటూ ద లేబర్ రూమ్కి వెళ్ళిన తర్వాత స్లోగా అవి ఎక్కువ అవుతూనే ఉన్నాయి. 9 or 9:30కి డాక్టర్ వచ్చి చెప్పారు రేపు కాదు ఇవాళే ఒక 1 hourలో అట్లా డెలివరీ అయిపోయిద్దని. సో నాకు ఎగ్జాక్ట్లీ హారిబుల్ పెయిన్స్ టైం లిమిట్ ఏంటంటే జస్ట్ 1 hour. నాకు ఓన్లీ 1 hour లైక్ కొంచెం ఎక్కువ పెయిన్ వచ్చింది. నేను డెలివరీ వచ్చాక ముందు నేను ఎంత టెన్షన్ పడ్డాను. బికాస్ నా పక్కన ఉన్న వాళ్ళందరూ అదే అంటారు, అమ్మో డెలివరీ మామూలు కాదు, అసలు చాలా పెయిన్ వచ్చింది, నువ్వు తట్టుకోలేవు, నీకు ఆ స్ట్రెంతే లేదు, ఇది అది అని నార్మలీ అందరూ అంటానే ఉన్నారు. నార్మల్ డెలివరీ ఈజ్ నాట్ సో ఈజీ అని, ఇది అది అని. బట్ ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ మై చర్చ్. మా చర్చ్ ఫ్యామిలీ నా కోసం, నా బేబీ కోసం ఎంత ప్రేయర్ చేశారంటే దే ప్రేడ్ ఎవ్రీ డే ఫర్ అస్. నాకు ఏమైనా కోవిడ్ రాకుండా ఉండాలి, ఎనీథింగ్, డెలివరీ మంచిగా అవ్వాలి, హెల్దీ బేబీ, ఐ షుడ్ గివ్ బర్త్ టు హెల్దీ బేబీ. అట్లా ఎలా అయితే చర్చ్ ఫ్యామిలీ ప్రేయర్ చేశారు, నాకు జస్ట్ 1 hour ఆఫ్ క్రిటికల్ పెయిన్స్ వచ్చినాయి అంతే. ఆ పెయిన్స్ కూడా నేను నిజంగా చెప్పాలంటే నాకు ఎక్కువ అనిపించలా. ఇట్ వాస్ జస్ట్ నార్మల్. ఐ హ్యాడ్ పెయిన్స్, కొంచెం ఉంది, ఎవరికైనా ఉంటుంది, దట్ ఈస్ గాడ్స్ గివెన్ థింగ్, దేవుడు మనకు అందరికి చెప్పారు. సో అట్లా పెయిన్స్ వచ్చినాయి కానీ ఇట్ వాస్ నాట్ వెరీ సివియర్. 10:48కి బేబీ వాజ్ బార్న్. వెన్ షీ వాజ్ బార్న్ నేను అక్కడ నేను అడుగుతున్నా డాక్టర్ని అయిపోయిందా అంటే ఇదిగో నీ బేబీ అంటుంది. నాకు అది కూడా రియలైజ్ అవ్వలేదు దట్ షీ హస్ కమ్ ఇన్ టు ద వరల్డ్. ఇదిగో నీ బేబీ, నీకు ఫీమేల్ చైల్డ్ పుట్టిందని అంది. సో ఇంకొకటి ఏం జరిగిందంటే మేము ద హాస్పిటల్ వేర్ ఐ గాట్ డెలివర్డ్ అక్కడ నేను 8th month నుంచి వెళ్తున్నా అక్కడికి. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వి డిడ్ంట్ నో ఎనీబడి. కానీ ఎప్పుడైతే నేను లేబర్ రూమ్లోకి వెళ్ళాను దేర్ వర్ ఒక 5 or 6 members నా పక్కన ఉన్నారు. అందరు సిస్టర్సే, నర్సెస్, ఐ మీన్ టు సే. సో అందరూ అంటారు మాకు ఇనోషన్న బాగా తెలుసు, మాకు ఇనోషన్న బాగా ఇష్టం, మేము ఎప్పటి నుంచో అనుకుంటాము, మీరు 8th month నుంచి వస్తున్నారు కదా, మేము 8th month నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, మేము అప్పటి నుంచి అనుకున్నాం ఒక్కసారి మిమ్మల్ని అన్నని మీట్ అవ్వాలని. సో ఎవ్రీబడి వాజ్ దేర్ ఇన్ ద లేబర్ రూమ్. అందరూ వచ్చి ఆ పెయిన్ ఉన్న సిచ్యువేషన్లో నాకు ప్రేజ్ లార్డ్ చెప్పిన, ప్రేజ్ లార్డ్ అక్క మాకు అన్న బాగా తెలుసు, ఇది అది అని. సో దేర్ వాజ్ 1 more అసిస్టెంట్ డాక్టర్. తనకు కూడా ఇనోష్ గారు సాంగ్స్, సర్మన్స్ అవి చూస్తూ ఉంటుందంట. సో రాగానే నాకు చెప్పింది, అమ్మయ్య నీ డెలివరీకి నేనే వచ్చాను, నేను నిన్ను చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను నీ డెలివరీకి నేనే ఉండాలి. ఎగ్జాక్ట్లీ అట్లాగే జరిగింది. ఇవాళ నాకే షిఫ్ట్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని. సో అసిస్టెంట్ డాక్టర్ లైక్ అది ఎలా అనిపించిందంటే గాడ్ డిడెంట్ లీవ్ మీ ఇన్ ద లేబర్ రూమ్ ఆల్సో, హీ సెంట్ హిస్ ఏంజల్స్ ఫర్ మీ. అక్కడ కూడా దేవుడు ఈ సెంట్ హిస్ ఏంజల్స్ టు బీ విత్ మీ. అండ్ అసిస్టెంట్ డాక్టర్ నన్ను ఎంత మంచిగా అసిస్ట్ చేసిందంటే ఎక్కడైతే నన్ను తిట్టాలి నన్ను తిట్టింది. నువ్వు స్లోగా చేస్తే ఏమీ అవ్వదు, ఒక్కసారి గట్టిగా యూ హ్యావ్ టు పుష్ ఇట్ వన్స్ అని అట్లా చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ షీ వాజ్ రియలీ దేర్ విత్ మీ. నాకు డెలివరీ వచ్చేదాకా అయిన తర్వాత కూడా ఏమవ్వదు లైక్ షీ వాజ్ దేర్ విత్ మీ. బికాస్ లేబర్ రూమ్లో ఎవరిని అలౌ చేయరు, ఫ్యామిలీ. మమ్మీ వాజ్ నాట్ అలౌడ్, ఇనోష్ గారు వాజ్ నాట్ అలౌడ్. సో అక్కడ గాడ్ నేను అక్కడ కూడా అలోన్గా ఉండకూడదు, ఐ షుడెంట్ బీ లోన్లీ ఓవర్ దేర్ అని నా కోసం అక్కడ కూడా ఏంజల్స్ని పంపించారు. ఆ సిస్టర్ కూడా నా కోసం ఎంత కేర్ చేసిందంటే ఇట్ వాస్ ఆల్ బికాస్ Enosh garu tried to give glory to God, and in that way he has gained so many people in his life. వాళ్ళు డెలివరీ వచ్చిన తర్వాత కూడా as long as I was in the hospital వాళ్ళందరూ రావడం పద్దాకా వచ్చి లైక్ ఎవ్రీథింగ్, ఇది బాగుందా అది బాగుందా లైక్ నార్మల్గా మనం హాస్పిటల్స్లో ఉన్నప్పుడు సిస్టర్స్ ఎంతగా పట్టించుకోరు, పిలిచినా రారు, ఎంత పిలిచినా వాళ్ళు రారు. కానీ మాకు అట్లా జరగలేదు, మేము పిలవకపోయినా వాళ్ళే వచ్చేవాళ్ళు, ఇంకా ఏమైనా కావాలా లైక్ ఎనీథింగ్ నీడెడ్ ఆర్ సంథింగ్. సో హిస్ గ్రేస్ వాస్ విత్ మీ ఆల్ ద వైల్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, as long till I delivered her everything. యూ ప్రొటెక్టెడ్ మీ సో నైస్లీ. దేవుడు ఏదైతే నాకు ప్రామిస్ ఇచ్చారు, యువర్ గ్రీఫ్ విల్ టర్న్ ఇన్ టు జాయ్, అది అట్లాగే జరిగింది. నా లైఫ్లో నా జాయ్ వచ్చింది. అప్పుడప్పుడు తనని చూసినప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ సో బ్లెస్డ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. అప్పటికి ఇట్స్ బీన్ జస్ట్ 2 months నేను ఎంత అటాచ్ అయిపోయాను. అంత అటాచ్మెంట్ కూడా యాక్చువల్లీ మంచిది కాదు. బట్ సీయింగ్ హర్, లుకింగ్ అట్ గాడ్స్ గ్రేస్, ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్ ఫర్ ప్రేయింగ్ ఫర్ మీ. మీరు నా కోసం అందరు ఎంత ప్రేయర్ చేశారు, ఆ ప్రేయర్స్కి దేవుడు ఆన్సర్ ఇచ్చారు. ఆ బేబీ ఈజ్ విత్ అస్. ఇంకొకటి ఏంటంటే ఈ టెస్ట్ మనీ, వెన్ ఐ క్లోజ్ దిస్ టెస్ట్ మనీ, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ ఆల్ వన్ థింగ్. దేవుడు మనకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్తోనే మన లైఫ్ కానీ మన ప్రాబ్లమ్స్తోనే మన సిచ్యువేషన్ ఎండ్ అవ్వదు.
ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద లాడ్, మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ హిస్ టైమింగ్, మీరు ఏ ప్రాబ్లంలో అయినా ఉండొచ్చు. దేర్ మైట్ బి ఫ్యూ పీపుల్ హూ మైట్ బి వెయిటింగ్ ఫర్ మ్యారేజెస్. నా మ్యారేజ్ ఎప్పుడు అయ్యింది, మంచి జాబ్ ఎప్పుడు వచ్చింది, ఐఎమ్ ట్రైంగ్ టు కన్సీవ్, నేను కన్సీవ్ అవ్వాలని ట్రై చేస్తాను కానీ ఇంకా దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, నా హస్బెండ్ ఎప్పుడు చేంజ్ అవుతారు, ఎనీథింగ్ ఎనీ ప్రాబ్లమ్ వాట్ యూర్ గోయింగ్ త్రూ, జస్ట్ డిపెండ్ ఆన్ ద లాడ్. హీ ఈజ్ ఆ రాక్. మనకు స్ట్రెంగ్త్, మనకి ఎనర్జీ అనేది దేవుడి దగ్గర నుంచి వచ్చేది. ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద లాడ్, ఇఫ్ యూ డిపెండ్ ఆన్ హిస్ టైమింగ్, జస్ట్ దేవుని టైమింగ్ని మనం వీ షుడ్ వెయిట్ ఆన్ హిస్ టైమింగ్. మనం ఉన్న సిచ్యువేషన్కి మనకు వచ్చిన ప్రామిస్కి ఏ మ్యాచ్ ఉండదు, కానీ యూ హ్యావ్ టు వెయిట్ ఆన్ ద లాడ్. ఇఫ్ యూ వెయిట్ ఆన్ ద లాడ్, యువర్ ప్రామిస్ విల్ బి డెలివర్డ్ టు యూ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ ఇన్ యువర్ లైఫ్. సో మీరు ఏ ప్రాబ్లంలో ఉన్నా సరే, జస్ట్ బిలీవ్ దట్ మీ ప్రాబ్లమ్స్తోనే మీ సిచ్యువేషన్ ఎండ్ అవ్వదు. గాడ్ విల్ టర్న్ ఎవ్రీ గ్రీఫ్ ఇన్ టు జాయ్. డిపెండ్ ఆన్ హిమ్ అండ్ ట్రస్ట్ ఆన్ హిమ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి.